నమస్కారం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ నిన్న ఆగమేఘాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీమతి శాంతికుమార్ గారికి తమ నివేదిక ఇచ్చినట్టుగా తెలియవస్తున్నది. సిఎస్ గారి పేషి నుండి భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ నివేదిక ఇచ్చినట్టుగా కనీసం అధికారికంగా కూడా ప్రకటించే ప్రయత్నం చేయకపోవడం పట్ల మేము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ ఆర్ కృష్ణయ్య గారి దిశానిర్దేశం మేరకు ఒక హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ ప్రత్యేకంగా వేయాలని చెప్పి సూచించిన దాని మేరకు భూసాని వెంకటేశ్వరరావు గారిని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా వేశారు. వేసినటువంటి ఈ జీవోలో నెల రోజులలోనే కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ కమిషన్ యొక్క గడువు ఎంత అనేటువంటిది ఈ జీవోలో చెప్పినటువంటి సందర్భం మనకు లేదు. నెల రోజులంటే 4/11/2024 వేస్తే మరి నెల రోజులంటే ఇవాళ ఫిబ్రవరి 2024 11 నెలలో నవంబర్ నెలలో వేస్తే ఇది ఫిబ్రవరి అవుతున్నది. మరి కమిషన్ యొక్క గడువు ఉన్నదా, అయిపోయిందా, లేకపోతే ఉన్నట్టుగానే భావించుకోవాలన్నా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అడుగులో కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ చేస్తూ బీసీలను అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది అనేటువంటి విషయం కోసం నేను ఇది చెప్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఉత్తరప్రదేశ్లో డెడికేటెడ్ కమిషన్ వేసినప్పుడు ఆ నివేదికను అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారు ఆ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే మహారాష్ట్రలో ఉన్నటువంటి జయంత్ కుమార్ భాటియా గారి యొక్క కమిషన్ అక్కడ ఉన్నటువంటి సిఎస్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే గుజరాత్కు సంబంధించినటువంటి జస్టిస్ జవేరీ కమిషన్ కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చారు. మీరు కర్ణాటక వెళ్ళి చూస్తే జస్టిస్ భక్తవచలం గారి డెడికేటెడ్ కమిషన్ అక్కడ గతంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి బొమ్మాయి గారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే బీసీల హక్కుల కోసం లేదా బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసిందో లేదా మీరే ఒత్తిడి చేసి ఇవ్వాలని చెప్పి చూశారో అలాంటి సందర్భంలో నివేదికను ముఖ్యమంత్రి గారు తీసుకోవడంలో ఉన్నటువంటి అభ్యంతరం ఏంటని చెప్పి మేము సూటిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. నిన్న వారు వెంకటేశ్వరరావు గారు డెడికేటెడ్ కమిషన్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమార్ గారికి నివేదిక ఇచ్చారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ తో రావడం ఏంటి? అసలు డెడికేటెడ్ కమిషన్ నివేదిక తీసుకున్నారా? ఆ నివేదికలో ఏమున్నది? అది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించమని చెప్పిందా, లేదా పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మున్సిపల్స్, లేకపోతే త్వరలో కాలం చెల్లిపోయేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా నివేదిక ఇచ్చిందా? ఏం సిఫారసులు చేసింది? ఆ నివేదిక ఎన్ని వందల పేజీలు ఉన్నది? దాంట్లో ఉన్నటువంటి విశ్లేషణలు ఏ విధంగా ఉన్నాయని మేము ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత మీరు ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి? గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మీరు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేటటువంటి డెడికేటెడ్ కమిషన్ నివేదిక తీసుకోవడానికి కూడా వారికి సమయం లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సామాజిక న్యాయం పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల, వారి రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ నవంబర్లో అపాయింట్ చేస్తే డెడికేటెడ్ కమిషన్కు ఏ మాత్రం సిబ్బందిని ఇవ్వలేదు, వారికి కార్యాలయాన్ని ఇవ్వలేదు, వారికి నిధులను ఇవ్వలేదు, మరి ఎంతకాలం పనిచేయాలో చెప్పలేదు. ఒక నెలలో మాత్రం రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. రిపోర్ట్ ఇవ్వడానికి వారు సిద్ధపడితే నివేదిక తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి సమయం లేదు. ఇది దురదృష్టకరమైన పరిణామం.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎంత ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంత ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. 50% దాటవద్దని చెప్పిన విషయం మా అందరికీ తెలుసు. నేను గతంలో బీసీ కమిషన్ చైర్మన్గా చేసినాను, నేను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా కూడా నేను చేశాను. మాకు ఆ విషయాలు తెలుసు. మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఆ కోవలోనే డెడికేటెడ్ కమిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్ సుప్రీంకోర్టు నిబంధనల మేరకే సూచనలు చేసి ఉండవచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు బీసీలకు 42% ఇవ్వడానికి సమగ్ర కులగణన వివరాలను మొత్తం పెట్టుకొని ఆ పరిమాణాత్మక సమాచారంతో మీరు సుప్రీంకోర్టులో కొట్లాడతారా, శాసనబద్ధంగా బిల్లు చేసి దాన్ని చట్టం చేసి కేంద్రంతో కొట్లాడతారా, మీకున్నటువంటి బీసీల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందని చెప్పి మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు ఏనాడు కూడా బీసీల పట్ల ఒక సానుకూలమైనటువంటి వైఖరిని అవలంబించడం లేదు. గడిచిన 2-3 రోజుల క్రితం బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ మేధావులను సంఘాల ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించి మా ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నది, ఈ విషయాలన్నీ మనం చర్చించుకుందామని చెప్పి పిలిస్తే నేను ఆర్ కృష్ణయ్య గారు, బుజ్జ సత్యం, ఇంకా మిగతా సంఘాల నాయకులు అందరినీ కూడా పిలిస్తే మేము వెళ్ళినాం. ఆ రోజు ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పాం, మీరు 2014 లెక్కలను బట్టి చూస్తే ఈ రాష్ట్రంలో ఆనాడే బీసీలు 51% ఉంటే 2024లో మీరు చేసినటువంటి ఇంటింటి సర్వేలో మాది 46% అయింది. బీసీ ప్రజావులంతా కూడా మా జనాభా తగ్గింది ఏమిటని చెప్పి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. కులాల వారిగా లెక్కలు చేయమంటున్నారు. ఎక్కడైతే జనాభా తగ్గినట్టు పట్టణాల్లో మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే ఫిర్యాదులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ రీసర్వే చేయమని చెప్పి మేము పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. వారు అప్పుడు మాతో మాట్లాడి తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను రీసర్వే చేయించడానికి ఆ విధంగానే మొత్తం లెక్కలు తీసిన తర్వాతనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక తీసుకుంటాం, అప్పుడు మాత్రమే మేము ఒక పూర్తి స్థాయిలో మేము పంచాయతీరాజ్ ఎన్నికలకు పోతామని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మాకు ఆ సమావేశంలో చెప్పారు. వారు సమావేశం పెట్టి 3 రోజులు కాకముందే ఇవాళ ఆగమేఘాల మీద డెడికేటెడ్ కమిషన్ నివేదికను తీసుకుని చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవడం జరిగింది. అది వారు గోప్యంగా దాన్ని పెట్టుకుంటున్నారు. డెడికేటెడ్ కమిషన్ తీసుకున్నప్పుడు అందులో ఏమున్నదని ఈ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదా? కుట్టు చప్పుడు కాకుండా గోప్యంగా దాన్ని ఉంచాల్సినటువంటి అవసరం ఏమున్నది? ప్రభుత్వం ఇంతకన్నా మోసం దగ మరొకటి ప్రభుత్వం వైఖరిలో ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మా జనాభా తగ్గిందన్నప్పుడు మీరు రీసర్వే చేస్తామని చెప్పి మీ ప్రభాకర్ గారే మీ మంత్రి గారే చెప్పారు కదా, మీరు రీసర్వే చేస్తామని చెప్పి బీసీ సమాజానికి బీసీ జాతికి హామీ ఇచ్చి మీరు 3 రోజుల్లోనే మీరు ఆగమేఘాల మీద ఎందుకు తీసుకున్నారు? అంటే బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నారు, స్పష్టమైనటువంటి వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని చెప్పి మేము విశ్వసించాల్సి వస్తున్నది. కాబట్టి వాళ్ళ మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు సామాజిక న్యాయానికి కట్టుబడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క సంక్షేమానికి అభివృద్ధి అయితే మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇతర డిక్లరేషన్ల గురించి పక్కన పెట్టండి. మీరు మా సమాజానికి ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి మీరు ఏం ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు? రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? దేశానికి రోల్ మోడల్ కులగణన చేసి మేము దేశానికి రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి అన్ని తప్పులు చేసి ఈవెన్ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక కూడా తీసుకోకుండా డెడికేటెడ్ కమిషన్ యొక్క చైర్మన్ అవమానపరిచి బీసీలను మోసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నదని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసమే నేను చెప్పిన, మీరు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఏ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ అయినా ముఖ్యమంత్రి గారిని కలిసి గర్వంగా వారి నివేదిక సమర్పించి ఆ నివేదికను సమర్పించిన నాడే వాళ్ళ పత్రికలు కూడా విడుదల చేసిండ్రు. ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి జయంత్ కుమార్ భాటియా గారి కమిషన్ 700 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. దానికి 9 మంది సభ్యులను వేసాము. వాళ్ళ 700 పేజీల సమస్య దాంట్లో ఈ రాష్ట్రంలో ఇంత జనాభా ఉన్నది, ఇంకో ఈ విధంగా చేయమని చెప్పిందని చెప్పి మహారాష్ట్రలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే జవేరీ కమిషన్ గుజరాత్ లో పెట్టినప్పుడు కూడా ఆ విధంగానే వివరాలు ఇవ్వడం జరిగింది. మీరేమిటిది, ఈ వైఖరి ఏమిటి? ఇంత ప్రతిష్టాత్మకంగా బీసీలంతా కూడా మా స్థానిక సంస్థల్లో మాకు ఎంత రిజర్వేషన్లు రాబోతున్నాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మీరు నివేదిక తీసుకునే కూడా సమయం లేకపోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వారి వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందుకోసమే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వేరే రాష్ట్రాలలో వారికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50% లోపిస్తే సరిపోతుంది. ఎందుకంటే వారు కులగణన చేస్తాము 50% దాటి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏ రాష్ట్రంలో కూడా చెప్పలేదు. అయినప్పటికీ వారికి న్యాయపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు
ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్లను వేసిండ్రు. ఆ వేసినటువంటి నివేదికల ప్రకారం అంటే వారు ఓటర్ల జాబితాను తీసుకొని దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత ఒక్క వెంకటేశ్వరరావు గారిని మాత్రమే చైర్మన్ గా వేసింది. వారికి సభ్యులను ఇవ్వలేదు, వారికి సభ్యులను ఇవ్వలేదు. ఆ విధంగానే వారికి సామాజికవేత్తలతో కూడినటువంటి ఒక సలహాదారుల కమిటీ వేయలేదు. తర్వాత వాళ్ళు ఏం చేయాలనేటువంటి దానికి ఏమాత్రం సిబ్బందిని వేయలేదు. ఇవాళ నేను ఏమంటున్నానంటే రాజకీయ వెనుకబాటుతనాన్ని పూర్తి గణాంకాలు సమాచారంతో నిర్ధారణ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇంత రాజకీయ వెనుకబాటుతనం ఉన్నదని చెప్పి ఈ డెడికేటెడ్ కమిషన్ నిర్ధారణ చేయాల్సి వస్తుంది. ఒక్క వెంకటేశ్వరరావు గారిని వేస్తే సరిపోతుందా? మీరు అన్ని రాష్ట్రాల్లో చూడండి. మీరు జయంత్ కుమార్ భాటియా గారి కమిషన్ మహారాష్ట్రలో 9 మందిని వేశారు. జవేరి గారి కమిషన్ దాంట్లో కూడా 5-6 వేశారు. భక్తవత్సలం గారితో కూడా దాన్ని కూడా చాలా మందిని వేశారు. అంతేకాకుండా ఇవాళ మనం ఒక ఉదాహరణకు ఒక మహారాష్ట్రను చూసుకుంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి జయంత్ కుమార్ భాటియా కమిషన్ వారు యూనివర్సిటీలతో సింపోజియం పెట్టి వారు డేలాంగ్ సామాజికవేత్తలతో మాట్లాడినారు. ఒక మెథడాలజీ రూపకల్పన చేసినప్పుడు చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ తో డిస్కషన్ చేసిండ్రు. ఆ విధంగానే రాష్ట్రం అంతా కూడా విగరస్ గా ఉత్తరప్రదేశ్ తీసుకుంటే అక్కడ మొత్తం 570 ప్రదేశాలను తిరిగి జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసిండ్రు. ప్రతి డెడికేటెడ్ కమిషన్ ఎక్కడ ఏ రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ వేసినా మొత్తం జిల్లాలు తిరిగి ప్రజల యొక్క జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి దానికి సంబంధించినటువంటి గణాంకాలను విశ్లేషించి విశదీకరించి ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి డెడికేటెడ్ కమిషన్ ఒక్క వర్క్ షాప్ పెట్టలే, సామాజికవేత్తలతోని సమావేశం ఏర్పాటు చేయలే, మెథడాలజీ రూపకల్పన ఎట్లా చేసిందో తెలియదు. ఈ యొక్క సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి ప్రశ్నావళి ఏంటో కూడా మనకు తెలియదు. అంతేకాకుండా అక్కడక్కడ మొక్కుబడిగా 4-5 జిల్లాలు దిగి వచ్చేసి ప్రజల నుండి రిప్రజెంటేషన్ తీసుకుంటే సరిపోదు కదా. మేము అంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి కొన్ని గణాంకాలు బయటపెట్టింది. మొత్తం కులాల వారీగా డాటా ఇవ్వలేదు. ఈ గణాంకాలు కులాల వారీగా డాటాను అధికారికంగా దాన్ని ఆమోదించి ఈ డెడికేటెడ్ కమిషన్ కనుక ఇస్తే వారి యొక్క అధ్యయనము ఈ కులగణన వివరాలను క్రోడీకరించి వారు చాలా నిపుణత కలిగినటువంటి అధ్యయనంతో కూడినటువంటి ఆలోచనలను మనకు పంచుకునే వాళ్ళు ఈ రిజర్వేషన్ల శాతం పెంచడానికి కావాల్సినటువంటి నిర్దిష్టమైనటువంటి సిఫార్సులు చేసేవారు. మీరు అధికారికంగా కులాల వారిగా లెక్కలే ఇవ్వలేదు. ఇంటింటి సర్వే ఎందుకోసం చేసినట్టు? మేము రోల్ మోడల్ అని ఎందుకు చెప్పుకుంటున్నట్టు? డెడికేటెడ్ కమిషన్ వేసినప్పుడు ఆ డెడికేటెడ్ కమిషన్ కు కులగణన వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సమగ్రమైనటువంటి స్వరూపంలో అన్ని వివరాలు వాళ్ళకి ఇస్తే ఆ వివరాలను పట్టుకొని వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేయడానికి వీలుంటుంది. కానీ ఆ ప్రయత్నాలు ఏమి చేయకుండా డెడికేటెడ్ కమిషన్ నిర్లక్ష్యం చేసి ఒకసారి బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ అని, మరొకసారి ప్రత్యేక కమిషన్ అని, ఈ కమిషన్లకు నిధులు ఇవ్వకుండా సిబ్బందులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వాళ్ళు లెటర్ల మీద లెటర్లు రాసినా ఈ డెడికేటెడ్ కమిషన్ పట్టించుకోకుండా మేము బీసీలను ఉద్ధరిస్తామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసం నిన్న ఆగా మేఘాల మీద ఏదైతే మీరు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకున్నారో దాన్ని మళ్ళీ తిరిగి పంపి మీ కులగణన వివరాలు భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్కి ఇచ్చి సమగ్రంగా బీసీలకు మీరు ఏదైతే 42% ఇస్తా అని చెప్పారో దానికి అనుకూలమైనటువంటి రిపోర్ట్ను తెప్పించుకుంటే మిమ్మల్ని నిజంగా కూడా ఈ ప్రజలు నమ్ముతారు. లేకపోతే మీరు చరిత్రలో హీనులుగా మిగులుతారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా. సామాజిక న్యాయం గురించి మాట్లాడితే సరిపోదు. గౌరవనీయులైనటువంటి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ చూపించి రాజ్యాంగం అనేటువంటిది ఇది సామాజిక న్యాయం సమానత్వం కోసం ఉన్నదని చెప్తే సరిపోదు. ఆ సమానత్వాన్ని అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో పేద ప్రజలకు అది కావలసినటువంటి వాళ్ళకు పంచినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి సమానత్వం, నిజమైనటువంటి ఆ యొక్క స్ఫూర్తివంతమైన ప్రజాస్వామ్యం స్ఫూర్తివంతమైనటువంటి ప్రభుత్వంగా మేము భావిస్తాం. కాబట్టి ఇక మీనమేషాలు లెక్కబెట్టి మీ నిర్లక్ష్య వైఖరితో బీసీలకు మోసం చేసి దగా చేసేటటువంటి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మానుకోవాలి. వెంటనే సమగ్రమైనటువంటి స్వరూపంలో డెడికేటెడ్ కమిషన్ కు సిబ్బంది ఇచ్చి మరికొంతకాలం వారు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి జీవోలో కేవలం 4 రోజులనే ఉన్నది. కాబట్టి అంటిల్ ఫర్దర్ ఆర్డర్సా వాళ్ళు ఎన్ని రోజులు దాన్ని ముగించాలనేటువంటిది స్పష్టంగా ఆదేశాల్లో లేదు. ఇది పట్టుకొని ఎవడైనా కోర్టుకు పోతే ఇది కూడా కొట్టేస్తారు. ప్రతిదీ కూడా కోర్టుకు వెళ్తే అతి సున్నితంగా కొట్టివేసే విధంగానే వీళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా ఒక రహస్య ఎజెండాతో వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ వైఖరిని మానుకోవాలి. లేకపోతే
శ్రీ రాహుల్ గాంధీ గారు ఇక్కడ మాకు బలహీన వర్గాలకు మంచి నాయకత్వం వచ్చే విధంగా కూడా ప్రభుత్వంలో చేర్పులు మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.